నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూస్తున్నట్టయితే ఢిల్లీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికారు. కానీ ఎప్పటినుంచో వాళ్ళిద్దరు అంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దోస్తీ అని చెప్పేసి మనకి ఎప్పటినుంచో తెలుసు. వాళ్ళకి ఒకరుగా ఎన్నో రకాలుగా వాళ్ళు హెల్ప్ చేసుకున్నారని కూడా వార్తలు వస్తుంటాయి. అలాంటి కేసీఆర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తుంటే ఎందుకు మద్దతు పలకలేదు? ఎందుకు అంటే అక్కడ ఢిల్లీకి ఎందుకు రాలేదు? ఏంటి అంటే దీని వెనకాల బీజేపీ వల్ల కేసీఆర్ ఏమన్నా భయపడ్డారా? అందుకే మద్దతు ఇవ్వలేదా? లేకపోతే ఒకవేళ కలిస్తే ఇంకేమన్నా అర్థాలు వేరేలాగా వెళ్తాయని చెప్పేసి ఢిల్లీ ధర్నాకి తను వెళ్ళడం జరగలేదా? ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఢిల్లీ ధర్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ ఢిల్లీ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా హాజరు కాలేదు. హాజరు కాకపోగా ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు గురు శిష్యులు లేకపోతే దోస్తులు అని చెప్పుకునే కేసీఆర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి చెడిందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దీని వెనకాల అసలు కథ ఏంటంటారు? ఇదంతా రాజకీయ వ్యూహం. కేసీఆర్ గారు రాజకీయ వ్యూహంలో దిట్ట. ఆయన ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని ఆయన వ్యతిరేకించడం వలన ఎన్నికల్లో ఆయన ఫలితాలు చూశాడు కదా. అసెంబ్లీలో తిరిగి అధికారంలోకి రాలేకపోయాడు. పార్లమెంట్ లో ఒక సీటు కూడా రాలేదు. అంటే ఇదంతా వెనక బీజేపీ ఉండి నడిపిస్తున్నది, మనల్ని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది అని ఆయనకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఇంకా బీజేపీని వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్తే కవిత గారికి బెయిల్ కూడా రాదు, లేకపోతే ఇంకా కేసులు కూడా ఇంకా నమోదయ్యే అవకాశం ఉన్నాయి అనే ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయంగా ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని ఎందుకు మనం వ్యతిరేకించాలా అనేటువంటిది వాళ్ళకు ఆలోచన వచ్చినట్టు ఉంది. ఎందుకంటే కొంచెం మార్పు కనిపిస్తున్నది. ఇప్పుడు అసెంబ్లీలో కానీ లేకపోతే బయట కానీ వాళ్ళు మాట్లాడేటువంటి తీరును, తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీని టార్గెట్ చేయటం లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాలో పాల్గొని మద్దతు ఇస్తే గనక ఇంకా లేనిపోని ఇబ్బందులు వస్తాయేమో కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో అని ఖచ్చితంగా ఆలోచించుంటారు. అందువలన దూరంగా ఉండిపోయారు. రెండోది ఏంటంటే వీళ్ళు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇండియా కూటమిలో కూడా లేదు కదా. అక్కడేమో వెళ్ళిందేమో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ వెళ్ళాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అనుమతితోనే వాళ్ళు వెళ్ళారు. ఈయన కూటమిలో లేరు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా రాంగ్ సిగ్నల్ వస్తుంది కదా. అంటే పూర్తిగా బీజేపీ మళ్ళీ ఇంకా కక్ష కట్టేటువంటి అవకాశాలు మెరుగవుతాయి అని భావించి ఉంటాడు కేసీఆర్. తాను అందుకనే అక్కడ పార్టిసిపేట్ చేయలేదు. ఆ అంశం గురించి ఏమీ మాట్లాడడం కూడా లేదు. అసలు చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా అనే న్యాయపరమైనది కాదు. ఏం కొంపలు మునిగిపోయినాయని, ఏమంత ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని అక్కడ వెళ్ళి ఢిల్లీలో పోయి ధర్నా చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతారా? ఏం జరిగిందని? అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాలి? మనం పెట్టలేదు. ఆయన అక్కడ చెప్పేది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం వాడిన వెంటనే హత్యలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు కరువైపోయినాయి రాష్ట్రంలో అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఆ ధర్నాలో తను చెప్పింది అది. దానికోసమే ధర్నా చేస్తున్నాను. ఎవరైతే రషీద్ చనిపోయాడో వినుకొండలో అతని కోసం అని ఆ ధర్నా, ఈ హత్య అంటే రాజకీయ హత్యలు జరుగుతున్నాయి చాలా వరకు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. చూడమ్మా, ఏ రాష్ట్రాల్లోనైనా ఎక్కడైనా కూడా రాజకీయ దాడులు వేరు, వ్యక్తిగత దాడులు వేరు. వ్యక్తిగత దాడులు రాజకీయాలు కలపకూడదు. ఆ రషీద్ అనేటువంటి ఆయన వేరే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత దాడుల వల్లనే హత్య చేశారని పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు. ఎవరు హత్య చేశారో వాళ్ళను అరెస్టులు కూడా చేశారు. అక్కడ రాజకీయమే లేదని చెప్తున్నారు. లేనప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేయడం ఏంది? ఒక మర్డర్ జరుగుతాను, లేదా 2-3 మర్డర్లు జరుగుతాయి. మరి తెలుగుదేశం కార్యకర్తలను కూడా 2-3 చంపారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకనే తెలుగుదేశం కార్యకర్తలు కూడా 3 హత్యకు గురయ్యారు. మరి దాన్ని వినాలి. ఇది ఆవేశాలు అనుకోకుండా జరిగే సంఘటనలకు ఎవరు బాధ్యులు కాదు. కాకపోతే ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అలాగే రాజకీయ దాడులు జరగకూడదు. అది మంచి పద్ధతి అయితే కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కార్యకర్తలు రెచ్చగొట్టి ఇవి
దాడులు చేయించడం అనేది కరెక్ట్ కాదు. నాయకులు అనే వాళ్ళు కంట్రోల్ చేయాలి. అది రొటీన్ ప్రాసెస్. ఇప్పుడు ఒక 42 రోజుల ప్రభుత్వ పరిపాలనలోనే నువ్వు లాండ్ ఆర్డర్ లేదు, మా హత్యలు పెరిగిపోయాయి, రాష్ట్రపతి పాలన పెట్టండి అని అది ఢిల్లీ పోయి ధర్నా చేయడం ఎందుకు? నువ్వు విజయవాడలో చెయ్యి, అంబేద్కర్ విగ్రహం దగ్గర చెయ్యి, లేదంటే పో సీఎం ఇంటి దగ్గర పోయి ధర్నా చెయ్యి, ఎవరు వద్దంటారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే తెలియచేయి. ఢిల్లీ లెవెల్లో పోయి దేశమంతా తెలియజేయాలంటే దేశమంతా ఎక్కడ జరగలే? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మర్డర్లు జరగడం లేదా? రేపులు జరగడం లేదా? ఎక్కడ జరగడం లేదు చెప్పండి. అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరగడం లేదా? ఎక్కడ జరగడం లేదు. ఇది ఆవేశాలు లోనైపోయి జరిగేటువంటి సంఘటనలు దేశమంతా జరుగుతుంటాయి. ఎక్కడ ఇప్పుడు ఇతర దేశాల్లో కొన్ని జరగడం లేదా? మనుషులు రకరకాల ఆవేశాలు వస్తాయి, రకరకాల కారణాలు ఉంటాయి. అందువలన అక్కడ ఎప్పుడు అంటే రోజువారీ అసలు పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా కూడా దాడులు చేసుకుంటూ ఉంటే రెండు గ్రూపుల వాళ్ళు, లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలా అని చెప్పి ఎవరైనా అడుగుతారు. అంత సీన్ ఎక్కడుంది? ప్రశాంతంగా ఉంది, ఇది రాష్ట్రం నడుస్తుంది, అనుకునే సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. దాన్ని సపోర్ట్ చేయడం లేదు. హత్యలు, రాజకీయాలు, దాడులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయడాన్ని ఎవరు సమర్థించారు. తప్పేది, 100% తప్పు. దాడులు అనేది కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల ఇప్పుడు అట్లాంటి వాటి విషయంలో కేసీఆర్ ఏలు పెట్టాడు, ఆయనకు తెలుసు. ఇప్పుడు తప్పు ఎవరిది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డిదే తప్పు. ఢిల్లీ పోయి ధర్నా చేయడం తప్పు. నువ్వు సమస్య ఉంటే దాన్ని ఎత్తి చూపు, అడుగు. ఇది రాష్ట్ర పరిధిలోని అంశాలు, కానీ కేంద్రము ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి అదేదో చిన్న చిన్న పార్టీలలో వచ్చి కూర్చొని ఈయనకు మద్దతు అంటూనే కేంద్రము రాష్ట్రపతి పాలన పెడతాది? ఇక్కడ పెట్టదు కదా. ప్రయోజనం ఏముంది పోయి చేసి అక్కడ ధర్నా? అది కూడా అదే సార్. అంటే ఈ ధర్నా చేసిన తర్వాత వచ్చిన ఫలితం ఏంటి, అసలు ధర్నా చేయడానికి కారణాలు ఏంటి, తర్వాత వచ్చిన ఫలితం ఏందని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన వెళ్ళిన దానికి అక్కడ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్స్ అడుగుతున్నా కూడా తను ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 36 మంది హత్యకు గురయ్యారు అంటాడు. అరే, ఆ 36 పేర్లు ఎవరో ఇవ్వవయ్యా, ఎవరు హత్యకు గురయ్యారు, ఏ పార్టీ వాళ్ళు, ఎక్కడ అని అడిగితే ఢిల్లీలో అడిగిన జవాబు చెప్పలేదు. మళ్ళా మొన్న విజయవాడకు వచ్చి ఇది ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా జవాబు చెప్పలేదు. వాళ్ళు ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు మీరు నోటికి వచ్చింది మాట్లాడడం కాదు కదా, విత్ లిస్ట్ ఉండాలి కదా. ఈ సంఘటనలు జరిగాయి, వీళ్ళు చనిపోయారు, వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు, ఇదిగో మా పార్టీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని ఇవ్వాలి కదా. ఇవ్వలేదు కదా. ఇవ్వకుండా ఊరికనే నిందలు వేసేటప్పుడు ఆధారాలతో వేయాలి. అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే, ఆధారాలతో సహా చెప్తున్నాడు కాబట్టి ఇది ఎంత అన్యాయం జరుగుతుంది, అనవసరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపుతున్నారు అనేటువంటిది ప్రజలకు కలుగుతుంది. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని తప్పుపడతారు. అలా కాకుండా లిస్ట్ ఏం చెప్పకుండా ఊరికనే ఆరోపణలు జరిగాయి, అన్ని జరిగాయి అని చెప్పి ఎవరైనా సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఏ సమాచారం అయినా కూడా పోలీస్ వ్యవస్థ దగ్గర ఉంటది, అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంటది. దీనికి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సమాచారాన్ని తెప్పించుకుంటూ ఉంటుంది ప్రతి రాష్ట్రం నుంచి. నువ్వు ఆ రికార్డ్స్ తీసుకొని మాట్లాడితే మంచిది. నీ రికార్డు నువ్వు ఊరికి ఆరోపణ చేస్తే మంచిది కాదు కదా. సో ఇవన్నీ కేసీఆర్ గారు ముందే గ్రహించి దీనికి దూరం ఉండాలని ముందే తను అనుకుని ఈ ధర్నాకి దూరం ఉన్నారని అనుకోవచ్చా సార్ మనం? అంతే కదా. ఆయన రాజకీయ చతురుడే, కాకపోతే మన ఎన్నికల్లో పప్పులో కాలేశాడు. ఏమి ప్రజా వ్యతిరేకత ఎంత ఉందని అనుకోలేదు. ఎందుకంటే ఏకపక్ష పాలన చేశాడు ఆయన. అదే ఇప్పుడు అర్థమైంది ఆయనకు, ఏకపక్ష పాలన చేశాను అని. ఇప్పుడైనా దిద్దుకొని మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కనుక బాగానే ఉంటది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.